అమ్మ ఒడి బొక్క. సారీ, బోత్ ఆర్ నాట్ సేమ్. తల్లికి వందనం బొక్క. హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే, స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క పిల్లలు బాగా చదువుతున్నారా లేదా, వాళ్ళ తల్లిదండ్రులు స్కూల్లో పోయి టీచర్స్ని ప్రశ్నిస్తున్నారా లేదా, మా పిల్లోళ్ళు చదువుతున్నారా లేదా, లేకపోతే చదువు బాగా నేర్పిస్తున్నారా లేదా అనే విషయం కోసం ఈ ఒక వీడియో పూర్తిగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు పూర్తిగా చూడవలసిన వీడియో ఇది. తప్పకుండా కింద లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ మీతో ముందుకు వస్తాం. ఉదాహరణకి మా ఊరు తీసుకుందాం. మా ఊరు హిర్దేహాళ్, ఒక విలేజ్. హిర్దేహాళ్ గ్రామంలో ప్రజలు చెప్తున్నాను ఈ విషయం. ముఖ్యంగా మా విలేజ్ వాళ్ళ తల్లిదండ్రులకు నేను చెప్పదలుచుకున్నాను. నాలో నా హృదయం. ఇది సాధారణమైన వీడియో కాదు, ఇది ఒక చర్చ కాదు, ఇది ఒక బాధ్యత గల హెచ్చరిక అని నేను మీకు గమనిస్తున్నాను. మన పిల్లల భవిష్యత్తు, మన గ్రామ భవిష్యత్తు ఇవన్నీ ఇప్పుడు మన చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పటిదాకా అలవాట్లు తరమైంది. పిల్లలు చదవట్లేదంటే వెంటనే ఒక మాట ట్యూషన్ పెట్టిస్తాం అంటే మన బాధ్యత అని ఒక బాధ్యతలాగా ఫీల్ అవుతారు. ట్యూషన్ ఒకతే ఇప్పుడు 15,000 పెట్టి మీరు పంపిస్తారు కార్మెంట్కి లేకపోతే ఇతర ప్రైవేట్ హాస్టల్కి మీరు పంపిస్తారు. కానీ పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక ట్యూషన్ అనేది మీ మైండ్లో రన్ అవుతుంది. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ప్రశ్న ఒకటే: పిల్లల చదువు బాధ్యత ఎవరిది? ట్యూషన్ మరియు గురువులది మాత్రమేనా, లేకపోతే తల్లిదండ్రులేదా? ఈ విషయం తెలుసుకుంటే ఈరోజు ఈ వీడియోలో నిజం చెబుతాను. కొంచెం కఠినమైన ఈ విషయం చెబుతాను, కానీ మన పిల్లలకు ఉపయోగపడే నిజం చెబుతున్నాను నేను, వినండి. మనలో చాలామంది తల్లిదండ్రులు ఇలా అనుకుంటున్నారు: మనం బిజీ లైఫ్లో ఉన్నాం, టైం లేదు, ట్యూషన్ పెట్టిస్తే సరిపోతుంది అనే ఒక ఆలోచన ప్రతి ఒక్క ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు మైండ్లో రన్ అవుతుంది. అంటే మన పిల్లల చదువు బాధ్యతను డబ్బుతో కొనేస్తాం. ట్యూషన్ పెట్టడం తప్పు కాదు, కానీ ట్యూషన్ మీద పూర్తిగా ఆధారపడటం పెద్ద తప్పు. పిల్లలు ట్యూషన్కి వెళ్తుంటే మన మనసులో విధానం తయారవుతుంది. సరే, ఇక అతను చదువుతాడులే, అక్కడితో మన బాధ్యత ముగిసిపోతుంది. కానీ నిజం ఏమిటంటే, పిల్లలకి ట్యూషన్ అవసరం లేదు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కొంచెం సమయం అవసరం. తండ్రి ఒక 10 నిమిషాలు మాట్లాడాలి, అమ్మ ఒక 10 నిమిషాలు ఆలోచించాలి. పిల్లలు చదువుతుంటే ఎవరో ఒక్కరు పక్కన కూర్చోవాలి కంపల్సరీగా. మీదే పని ఉన్నా, వంట పని ఉన్నా, తండ్రి ఒక పిల్లవాడి తండ్రి నువ్వు వీడియో చూస్తున్నట్లయితే నీకు చెప్తున్నా, నీ యూట్యూబ్ చూస్తున్నావా లేకపోతే ఇంకో ఏ పని ఉందా, బంద్ చేసేయి. నీ పిల్లల చదువు నీకు ఇంపార్టెంట్. డిగ్రీలతో మాత్రమే గురువులు అవ్వాలి అనేది కాదు మ్యాటర్. తెలుగు వచ్చినా, కన్నడ వచ్చినా, ఇంగ్లీష్, మ్యాథ్స్ బాగా రావాలి అనేది మ్యాటర్ కాదు, విషయం కాదు. మీరు మీ పిల్లలను పట్టించుకోండి చాలు. మీరు మీ పిల్లలతో మాట్లాడడం చాలు. మీరు అడగాలి పిల్లల్ని, బాగా చదువు చెప్తున్నారా, లేకపోతే నేనేమైనా స్కూల్కి వచ్చి మీ గురువుగారికి ఏమైనా చెప్పాలా అని ఆలోచించి అడగాలి పిల్లలు స్కూల్లో నుంచి వచ్చాక ఏం నేర్చుకున్నావు, టీచర్ ఏమి చెప్పాడు అనే ప్రశ్నలు అడగండి. హోంవర్క్ చేసావా అని ప్రశ్నించాలి. మీ ప్రశ్న చదువు, మీ కెరియర్, మీ పిల్లల బలం. ఇంట్లో ఒక డినెక్స్ప్లెట్లీ ఉండాలి. టీవీ ముందు కూర్చొని మొబైల్ చేతిలో పెట్టి గేమ్స్తో టైం వేస్ట్ చేసి పిల్లలు ఎప్పుడో చదువుకోలో ముందుగా రావు. ఇది తల్లిదండ్రులే పిల్లల్ని సరైన మార్గంలో పెట్టాలి. గురువులు ఏం చెప్తారు, చదువు చెప్తారు, ఓకే, వాళ్ళ పని బెల్ కొట్టేదాకే వాళ్ళ పని. బెళ్ళు కొట్టాక ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులది. ఆ తర్వాత పిల్లల్ని భవిష్యత్తు ముందుకు నడిపించేది ఒక తల్లిదండ్రులు మాత్రమే. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ తప్పు కాదు,
కార్మెంట్కి వెళ్తేనే మన పిల్లలు చదువుకుంటున్నారు. 15,000 అమ్మఒడి వేస్తేనే కాదు, పోతారు నాట్యం. తల్లికి వందనం వేస్తేనే చదువుతున్నారని మ్యాటర్ కాదు ఇక్కడ. మీ నిర్లక్ష్యం పెద్ద సమస్య అయిపోయింది. మీతో నిర్లక్ష్యం అంతే. పిల్లలు కార్మెంట్కి వెళ్తే అదే గతినే, గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే అదే గతినే, ఏం మారదు. గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు ఉన్నారు, అభ్యాసం ఉంది, సౌకర్యాలు ఉన్నాయి. సమస్యలు స్కూల్లో లేదు. సమస్యలు తల్లిదండ్రులతో. పిల్లలు స్కూల్కి వెళ్తున్నాడంటే చాలు అనుకుంటాం. అక్కడ ఏం జరుగుతుంది, పిల్లలు నేర్చుకున్నాడా, ఎవరు పట్టించుకుంటున్నారా లేదా. పిల్లల చదువు పేపర్ మీద కాదు, పరీక్షలలో మార్కుల మీద కాదు. అది మన దృష్టిలో ఉండాలి. తల్లిదండ్రులు వెళ్తే టీచర్లకు జవాబు దారితనం వస్తుంది. స్కూల్కు ఒక లెక్క ఉంటుంది, పిల్లలకు ఒక స్పష్టత ఉండాలి. నేను ఇంకోసారి మీకు చెప్తున్నాను, గవర్నమెంట్ స్కూల్లో మీ పిల్లలు చదువుతున్నారంటే ఫస్ట్ నువ్వు చేయవలసిన పని ఏంటంటే, ఈ 1 గంట బంద్ చేసే నీ పని ఏమన్నా ఉంటే ఫస్ట్ పోయి నువ్వు మీ స్కూల్లో టీచర్స్ ఉంటారు, మీ పిల్లలకి చదువులు చెప్పే టీచర్స్ని నిలదీయి. మా వాడు వస్తున్నాడు, వాడు 5వ క్లాస్ చదువు 5వ తరగతి చదువుతున్నాడు, వాడు అసలు ఏమి చెప్పట్లేదు, ఏం నేర్పించారు మీరు, ప్రశ్నది నిలదీయి. వాళ్ళకి లక్షలు గవర్నమెంట్ వాళ్ళకి డబ్బు వేస్తుంది. నువ్వు ప్రశ్నించడం నీ హక్కు కదా. అది వదిలేసి నేను కార్మెంట్లో చేర్పిస్తా, వాడి కొడుకు 40,000 పెట్టి వాడు వ్యాన్లో పోతున్నాడు. సమస్య వ్యాన్ కాదు, ప్రైవేట్ స్కూళ్ళు కాదు. ఫస్ట్ నువ్వు స్థిరంగా ఉండు. ఇక్కడ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే, వాడి ఫ్యూచర్ ఫస్ట్కే ఇది చేస్తున్నారు. వాడు డాక్టర్ అవ్వాలి, లేకపోతే ఇంజనీరే అవుతాడు. అలా కాదు, ఫస్ట్ వాడిలో టాలెంట్ ఏముంది, వాడు డాక్టర్ అయ్యే అర్హత ఉందా, లేకపోతే సొసైటీ, లేకపోతే వాడికి ఇంకో టాలెంట్ ఉందా. ఒకరికి డ్యాన్స్లో ఉంటుంది, ఇంకొకరికి వ్యవసాయం రంగం మీద ఇది బాగుంటుంది, ఒకరికి సింగింగ్ అంటే ఇష్టం, ఇంకొకరికి కరాటే అంటే ఇష్టం, ఇంకొకరికి యాక్టింగ్ అంటే ఎడిటింగ్. చాలా మార్గాలు ఉన్నాయి. మీరు మీ పిల్లలకి నేను ఒకటే చెప్తున్నాను, వారంలో కనీసం 2 సార్లు స్కూల్కి వెళ్ళండి. ప్రతిరోజు మీ వల్ల కాదు అంటే వారంలో కనీసం 2 రోజులైనా టీచర్ దగ్గరికి వెళ్ళండి, టీచర్తో మాట్లాడండి, పిల్లల ప్రోగ్రెస్ రిపోర్ట్ అడగండి. ప్రైవేట్ స్కూల్లో మాత్రమేనా ఇచ్చేది ప్రోగ్రెస్? ఇక మన గవర్నమెంట్ స్కూల్లో ఇవ్వరా? ఎందుకు ఇవ్వరు? మీ పిల్లల్లో లోపాలు ఏమన్నా ఉంటే అవి తెలుసుకోండి. అడిగే హక్కు మనది, మన బాధ్యత ఇది. పిల్లలు భవిష్యత్తు కాదు, పిల్లల భవిష్యత్తును మెరుగుపరచడానికి ఇది ఒక దారి. వాళ్లకు సరైన దారి చూపకపోతే రేపు వాళ్ళు తప్పిపోయిన బాధ్యత మనదే. ఈ పిల్లలు చదువులో ముందుండాలని నిజంగా మీరు కోరుకుంటే ట్యూషన్ మీద మొత్తం బాధ్యత వేసి కూర్చోకండి. పిల్లలకు టైం కేటాయించండి. ఇంకొకటి చెప్తున్నాను, ఇంట్లో చదువుకు గౌరవం ఉండాలి, అది అలవాటు చేయండి. స్కూల్లో నమ్మకం పెంచండి. ఇప్పుడు తల్లి తండ్రి మధ్య సంబంధం బలంగా ఉంచండి. అర్థమైందా? ఇది చేస్తే మన పిల్లలు మారుతారు. పిల్లల చదువు అంటే కేవలం పుస్తకం కాదు, కేవలం మార్కులు కాదు, కేవలం ఎగ్జామ్ కాదు. ఇది ఒక బాధ్యతగా, కర్తవ్యంగా, ఇది ఒక భవిష్యత్తు నిర్ణయంలాగా. కాబట్టి ఈ రోజు నుంచి నిర్ణయం తీసుకుందాం. ప్రతి ఒక్క తల్లిదండ్రికి చెప్తున్నాను, మీ పిల్లల చదువు మీ బాధ్యత. మా పిల్లల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. సో ఈ వీడియోని ప్రతి ఒక్క తల్లిదండ్రులు తప్పకుండా చూడాలి. మన గ్రామంలో చదువు స్థాయి పెరగాలంటే మీ యొక్క బిజీ లైఫ్ని కొంచెం పిల్లల మీద కేటాయించి సరైన మార్గంలో నేర్పండి. సరైన మార్గంలో నేర్పితేనే మీరు అనుకున్నది, మీ పిల్లల భవిష్యత్తుని రీచ్ అవుతారన్నమాట. మీ అభిప్రాయం ఏమైనా ఉంటే, నేనేమైనా తప్పు మాట్లాడి ఉంటే కామెంట్ చేయండి. ఓకే, ఈ దాంట్లో ఏమైనా నా తప్పులు ఉంటే నన్ను క్షమించండి.
మన పిల్లలు బలంగా ఉండేలా, భవిష్యత్తు గట్టిగా ఉండేలా మనం మార్గం చూపుదాం. ముఖ్యంగా మా హిర్దయాళ్ ప్రజలకి చెప్తున్నాను. ఎందుకంటే హిర్దయాళ్ ప్రజలు ఇక్కడ కార్మెంట్ ఉంది, కళ్యాణ్లో పోతున్నారు. కళ్యాణ్ ఉంది, కళ్యాణ్లో ప్రైవేట్ కార్మెంట్ ఉంది, పోతున్నారు విద్యార్థులు. కానీ ఏం లాభం లేదు, అసలు గ్రోత్ అనేదే లేదు. ఊరికి 20,000 వాడికి స్కూల్, వాడికి షూ, వాడికి బట్టలు, వాడికి బెల్టు, వాడికి కాంపాక్స్ అని, రేజర్ అని, బుక్స్ అని, అవన్నీ వేస్ట్ అని నా అభిప్రాయం. గవర్నమెంట్ స్కూల్లో అయితే కొంచెం ప్రశ్నించే హక్కు ఉంటుంది, అక్కడ ఏం ఉండదు. వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు మీకు, అంతే. నేను ఒక 20 మంది పిల్లలు, మా యూత్ అంతా, నా ఫ్రెండ్స్ మేమంతా రోజు వాళ్ళ గవర్నమెంట్ స్కూల్లో, కార్మెంట్ స్కూల్లో వాళ్ళిద్దరిని ఒక ప్రశ్నలు అడిగితే వాళ్ళు చెప్పిన ఆన్సర్ నేను చెప్తే వాళ్ళకి అమ్మఒడి బొక్క అంటాను. సారీ, పోతారు నాట్ సేమ్. తల్లికి వందనం బొక్క అని నా అభిప్రాయం. మీరేమంటున్నారో కామెంట్ చేయండి. సో మీ పిల్లలని గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేయండి.